तेलंगाना की कांग्रेस हुकूमत अवामी नज़्म नस्ब पर तवज्जो दे रही है। वज़ीर-ए-आला रेवंत रेड्डी अवाम के मसाइल के हल को अवलीन तरजीह दे रहे हैं। चीफ मिनिस्टर का ओहदा संभालने के बाद रेवंत रेड्डी पहली बार आज कलेक्टर्स और एसपीज के साथ कॉन्फ्रेंस मुनक्किद किए, जिसका मकसद इंतजामिया को 100 दिनों में 6 वादों पर अमल दरामद करने के लिए तैयार करना है। इस कॉन्फ्रेंस का असल एजेंडा हुक्मरानी को अवाम तक ले जाना है। नायब वज़ीर-ए-आला विक्रमार्का के अलावा वुज़रा, मुख्तलिफ महकमों के सेक्रेटरीज और मुतालिका अहदेदारों ने भी इस कॉन्फ्रेंस में शिरकत की, जिसमें बीआरएस की 10 साला हुक्मरानी और मसाइल के हल के लिए किए जाने वाले इक़दाम पर तबादला ख्याल किया गया। कॉन्फ्रेंस में वज़ीर-ए-आला ने कलेक्टरों और एसपीज को हिदायत दी कि वह अवामी इंतजामिया के कामों को गाँव की सतह तक ले जाएँ। हुकूमत 28 दिसंबर से अगले माह की 6 तारीख तक अवामी हुक्मरानी ग्राम सभाएँ मुनक़्क़िद करेगी। गाँव, मंडल और ज़िले की सतह पर यह प्रोग्राम मुनक़्क़िद किए जाएंगे। रेवंत रेड्डी ने अहदेदारों से मसाइल के हल के सिलसिले में बातचीत की। उन्होंने कलेक्टर्स के साथ बुनियादी तौर पर अराजी के मसाइल के हल पर भी बात की। साथ ही जिले सतह पर प्रजावानी प्रोग्राम पर तबादला ख्याल भी किया गया। पेश है इस खुसूस में यहाँ की कुछ झलकियाँ। ब्यूरो रिपोर्ट siyaasat.com। ఎస్పీల కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, ఇతర ఉన్నత అధికారులకు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలను కలుపుతూ ప్రధానంగా ఈ కాన్ఫరెన్స్, ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దులాగా పనిచేయాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా కాస్త వెనుక ముందు చేసినా, సరైన సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము. అందుకే మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఎన్నికలలో మేము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు, పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్స్ అయితే, ఇంకొక పక్కన పోలీసు అధికారులు. సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు, ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అండ్ కమిషనర్స్. అందుకే ఈరోజు ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయాన్ని అందించాలని, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకు అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అంశాన్ని మీకు గుర్తు చేస్తూ మిగతా వివరాలు నేను మాట్లాడదలుచుకున్నాను. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అంటే అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమపడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే, చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మేము. అందుకే ఈరోజు చివరి వరుసన నిలబడ్డ తండాలలో, గూడాలలో, మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలంటే చేరవేయాల్సిన వారసులు మీరే. మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి, నమ్మకంతో, విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే 6 గ్యారెంటీలను, దానికి సంబంధించిన అర్హులైన నుంచి ఈరోజు వినతి పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అధికారుల గురించి, అఖిల భారత సర్వీస్ అధికారుల గురించి ఒకవేళ చర్చించాల్సి వచ్చినప్పుడు
మీరందరూ మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్ఆర్ శంకర్ గారు. వారి జీవిత కాలం మర్యాద వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ మిస్యూజ్ చేసినా అబ్యూజ్ చేసినా దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీవన్. ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ లవ్. మీరందరూ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి. భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. జూనియర్ కాలేజీలో, స్కూల్స్లలో కూడా ఈరోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఇది చాలా ప్రమాదకరాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మన కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే. ఇవాళ ఎక్కడ చూసినా, ఎందుకంటే నాకు కొంత అవగాహన ఉంది, నేను ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ అధికారుల దగ్గర సమాచారం ఉందో లేదో, కానీ పర్సనల్గా ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో డిపార్ట్మెంట్లో నా రిక్వెస్ట్, మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉక్కు పాదంతో అణచివేయాల్సిన అవసరం ఉంది. గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. సన్బాన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్లో ఈరోజు అప్లికేషన్స్ అంటే ఏమంటారు, వడి కాల్ టికెట్స్ అమ్ముతున్నారు, బుక్ మై షో. సో ఐ వెరిఫై విత్ మై పీపుల్, అసలు వాళ్ళు ఇంతవరకు పర్మిషనే తీసుకోండి. పర్మిషన్ తీసుకోకుండా 31st ఈవినింగ్ సన్బర్న్ పార్టీలు పెట్టి కిడ్స్ని అండర్ 18 అసలు అట్లాంటి వాటిలో అలోవే చేయరు. అండర్ 18 లిక్కర్ ఇవ్వడానికే వీల్లేదు. ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్. సో అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది? ఈ సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు? డిజిటల్ చెప్తున్నా అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది, ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా, ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా సైబర్ క్రైమ్ వైపు వెళ్ళిపోయింది. అంటే ఏ నేరం కూడా గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా, ఇప్పుడు దాని నేచర్ మారిపోయి సైబర్ క్రైమ్, సైబర్ కనెక్టివిటీతో ఈ క్రైమ్లో పాల్గొంటున్నారు. సో మీరు సైబర్ సిస్టమ్ని ఏదైతే వాడుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ క్రైమ్కి కానీ, ఇది ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద కూడా మీరు అందరూ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుండ్రి. ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటినీ చేయండి. దానివల్ల ఇన్కమ్ జనరేట్, ఆదాయ వనరుగా మీరు చూడకండి. అవి ఎలాంటి కల్చర్ని మన దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాయి, మన యంగర్ జనరేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. హుక్కా సెంటర్స్ కానీ, పబ్లలో జరిగే వ్యవహారాలు కానీ, లేకపోతే ఇట్లాంటి సన్బర్న్ పార్టీలు ఆల్మోస్ట్ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక బ్యాన్ చేసింది, దాన్ని క్యాన్సిల్. ఇంతకుముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్స్ తోని గోవా గవర్నమెంట్